మన వాక్య ధ్యానాంశమై ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7-8 వచనాలు. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము: దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయువాడును, ఎవడునూ తీయలేకుండా వేయువాడునై సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడునో వేయనేరడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, సర్వాధికారి అయినటువంటి దేవాతి దేవుడు మన ఎదుట తలుపు తెరుస్తాను అంటున్నాడు. ఎప్పుడు ఆయన తలుపు తెరుస్తానంటున్నాడు? ఎలాంటి వారికైనా ద్వారాన్ని తెరుస్తానంటున్నాడు? ఎలాంటి వారి పట్ల ఆయన అవకాశాలను కల్పిస్తానంటున్నాడు? ఇదంటున్నాడు, నీ క్రియలను నేను ఎరుగుదును. నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. దేవునికి స్తోత్రం. అంటే ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో మన మీద పోరాటం చేసేవారు, మన మీద ఎదురాడేటువంటి వారు, మన మీదకు దెబ్బలాటకు వచ్చేటువంటి వారు మనకంటే శక్తిమంతులు. వారి శక్తితో పోలిస్తే మనకి శక్తి కొంచెము శక్తి గలవారమే కానీ, అలాంటి పరిస్థితుల్లో కూడా వారు ఎంత ఒత్తిడి కలిగించినా ఆ దేవుని యొక్క వాక్యమును అనుసరించి జీవించడానికి, ఆయన నామమునే స్మరించడానికి మనలను మనము ప్రతిష్ఠించుకున్న విధానమును దేవుడు చూచినప్పుడు ఎవరికి తెరవబడలేని ద్వారాలు దేవుడు మన కొరకు తెరుస్తానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన వాక్యము ఎడల భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించేటువంటి వారందరికీ గొప్ప అవకాశ ద్వారాలు తెరుస్తారని వాగ్దానం చేస్తున్నాడు. నేను తెరిచిన తర్వాత దాన్ని ఎవ్వరూ మూయలేరు, నేను మూసిన తర్వాత దాన్ని ఎవ్వరూ తెరవను లేరు అని అంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఆ తర్వాత ద్వారం తెరవబడ్డం కొరకు ఎంత ప్రయత్నాలు చేసినా వారి జీవితంలో దాన్ని వారు పొందుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగనటువంటి పని. కాబట్టి ఈరోజు దేవుని వాక్యమును అనుసరించే మీకు, దేవుని నామాన్ని స్మరించే మీకు నేను ఆ మహిమగల దేవుడు నాకు ఇచ్చిన వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాను. అదేమనగా, మీ జీవితంలో ఒక సత్యాన్ని గుర్తించాలి. దేవుడు తెరిచినటువంటి ద్వారం ఇట్ ఈస్ అన్విజిబుల్, అదృశ్యమైనటువంటిది. అది అందరికీ కనబడేటువంటిది కాదు. దేవుడు తెరిచిన ద్వారం మనకి తెలవాలి అనంటే దేవుని యొక్క నడిపింపులో మనం ఉండగలగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దైవ జనాంగమా, చివరి వరకు లేక లాస్ట్ మూమెంట్ వరకు కూడా మనకి తలుపు తెరిచినట్టు కనబడదు, ద్వారం తెరవబడినట్టు కనబడదు. అది తెరవబడింది అని మనం తెలుసుకోగలగాలి అనంటే మానవ బుద్ధి, మానవ జ్ఞానం, మానవ సంబంధమైనటువంటి మార్గం వాటిని మనకు బయలుపరచలేదు. కాబట్టి ఈరోజు నీకు వ్యతిరేకంగా, నీకు విరుద్ధముగా కనబడినటువంటి చోటనే ఆయన ఒక ద్వారమును తెరవబోతున్నాడు. దేవునికి స్తోత్రం. నీ జీవితం ముగించబడింది, నీ ఆస్తులన్నీ అడి ఆస్తులు అయిపోయాయి, ఇక నా బ్రతుకులో నేను ఏమీ ముందుకు సాగడానికి అవకాశము లేదు, తలుపులన్నీ మూయబడ్డాయి, ఆశలన్నీ అడి ఆశలు అయిపోయాయి అని అనుకున్నప్పుడే దేవుడు తన ఉన్నతమైన కృప ద్వారా ఒక గొప్ప ద్వారాన్ని నీ కొరకు తెరవబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యొక్క దినాన ప్రియమైన దైవ జనాంగమా, ఆ గొప్ప దేవుడు నీ ఎడల
తెరవబోతున్న ద్వారం నీవు తెలుసుకోగలగాలి అని అంటే నీవు దేవుని యొక్క దైవికమైన ద్వారాన్ని గుర్తించగలగాలి. ఎలాగ మనం గుర్తించగలం? దేవుడు మన కొరకు తెరిచినటువంటి ఆ ద్వారం తెరవాలంటే దైవ సాధనముల ద్వారానే తెలుస్తుంది. మానవ సాధనము ద్వారా తెలియదు. అంటే మనిషి యొక్క కంటి ద్వారా దాన్ని చూడలేం. అందువరకు అంటాడు, నేను చేసే కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు. అంటే భౌతికమైన ఈ కంటికి, భౌతికమైన ఈ చెవికి, భౌతికమైనటువంటి ఈ హృదయానికి గోచరము కావు, కానీ ఆత్మకు గోచరమవుతాయి అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్లయితే, ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతని వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడు ఎవని చేతనైనను వివేచింపబడడు. ఆమేన్. ప్రియమైన దైవ జనాంగమా, ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు బహు స్పష్టంగా చెప్తున్నాడు, ఈరోజు మీ అందరి కొరకు దేవుడు తెరిచిన తలుపులు మీరు చూడగలగాలంటే, ప్రకృతి సంబంధిగా ఉంటే మీ బ్రతుకులు ఎప్పటికీ మీరు చూడలేరు. ప్రకృతి సంబంధి అయినటువంటి వాడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అంగీకరించినటువంటి వాడికి అది అదృశ్యంగా ఉంటుంది. విశ్వసించిన వాడికి అదృశ్యమైనది కూడా దృశ్య రూపములోనికి వస్తుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు నీవు ప్రకృతి సంబంధిగా ఉన్నావా, ఆత్మ సంబంధిగా ఉన్నావా? ఒక ఆత్మ సంబంధమైనటువంటి మనుష్యుడు ప్రకృతి సంబంధమైన మనుషులతోనూ లోక సంబంధులైన మనుషులతోనూ సహవాసం చేసినప్పుడు తనకి తెలియకుండానే ప్రార్థన చేస్తున్నాడు, ఆరాధన చేస్తున్నాడు, ఇంకా చెప్పాలంటే ప్రవచిస్తూ ఉన్నాడు, ఇంకా చెప్పాలంటే తన ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి, సూచక్రియలు జరుగుతూ ఉన్నాయి, ప్రార్థించగా అనేకుల జీవితాలు అద్భుతాలు జరుగుతుంటాయి. కానీ వ్యక్తిగతంగా తన బ్రతుకులోనికి ఒక శ్రమ వచ్చినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు ఆ సర్వాధికన దేవుడు తనతో కూడా ఇక లేడు అనే ఒక భావంలోనికి వచ్చేస్తాడు. కారణం ఏంటి తెలుసా? మన చేసే సహవాసం. నేను ఒక దైవజనుడు నాతో ఒక మాట అన్నాడు, అయ్యా నేను దేవుని యొక్క పరిచర్య చాలా కాలం నుంచి చేస్తున్నాను, కానీ నా జీవితంలో జరిగినటువంటి సంఘటన నన్ను చాలా నా అంతరాత్మలో గొప్ప ప్రశ్నను వేయించింది. నా పక్షంగా దేవుడు నన్ను కాపాడకపోతే, నా కుటుంబాన్ని కాపాడకపోతే నేను ఎందుకు దేవుని సేవ చేయాలి? నేను ఎందుకు దేవుని కొరకు జీవించాలి? అనేకుల కొరకు నన్ను నేను బాధించుకుని శ్రమపరుచుకుని ప్రభు పరిచర్య చేస్తుంటే దేవుడు నన్ను ఎందుకు విడిచిపెట్టాడు అని ఆ సహోదరులు చెప్పినప్పుడు నేను ఒకే ఒక మాట అన్నాను, ఇలాంటి సమయంలో మనము లోకస్తుల వలె ఆలోచించకూడదు. లోకస్తుల వలె ఆలోచిస్తే మనకి ఏ సమాధానము దొరకదు. నిజమే అని అనిపిస్తుంది. కానీ ఆత్మ సంబంధిగా ఆలోచించినప్పుడే మన జీవితంలో జరిగే ప్రతి కష్టం, ప్రతి కీడు, ప్రతి శ్రమ, ప్రతి నింద దేవుని నామానికి మహిమార్థంగా జీవించడానికి కారణమవుతుందని చెప్పాను. చాలా డిప్రెషన్కి, ఇంకా చనిపోవాలనే పరిస్థితిగా యొక్క కుటుంబంలో వచ్చేసింది జరిగిన సంభవాన్ని బట్టి. ప్రియమైన వాళ్ళారా, ఆత్మ సంబంధిగా మనం ఉండగలగాలంటే అది చాలా కష్టమండి. అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు
పరిశుద్ధాత్మ చేత నింపబడి భాషలు మాట్లాడి ప్రవచనాలు చెప్పి అందరికీ ధైర్యాన్ని చెప్పేస్తాం. కానీ మన జీవితంలో వ్యక్తిగతంగా కష్టం వచ్చినప్పుడు ఆ ఆత్మ ఏమైపోతుందో, ఆ భాషలు ఏమైపోతాయో, ఆ ప్రార్థన ఏమైపోతుందో, ఆ విశ్వాసం ఏమైపోతుందో ఒక్క క్షణంలో ఆవిరైపోతుందండి. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఎల్లప్పుడూ దేవుని ఆత్మ చేత మనము నడిపించబడుదుముగాక. మనము ఆత్మ చేతనే వివేచించుదుముగాక. ఏ త్రోవలో ఈ సమస్య వచ్చింది, ఏ మార్గంలో ఈ కష్టం వచ్చింది, ఇది దేవుడు కలిగించిందా, దుష్టుడు కలిగించిందా, లేక మనుషుని యొక్క బుద్ధిహీనతను బట్టి వచ్చిందా? మనుషులు, పిల్లలు, కుటుంబం కొన్ని సందర్భాల్లో వారు చేసేటువంటి ఆ బుద్ధిహీనమైనటువంటి పనులు బట్టి జీవితంలోనికి శ్రమలు వస్తూ ఉంటాయి. పిల్లలు చేసిన శ్రమ కూడా, కష్టాన్ని కూడా దేవునికి ఆపాదించేస్తూ ఉన్నాం. మనకు తెలియకుండానే దేవుని దూషించేస్తున్నాం. మనం దుష్టుడు కలిగించినటువంటి ఆ పరిస్థితులను కూడా దేవుని మీద మనం పెట్టేస్తున్నాం. ఈరోజు దేవుని యొక్క ఆత్మ చేత వివేచించగలిగే వారముగా మనం ముందుముగాక. ఎప్పుడైతే నీవు ఆత్మ చేత వివేచిస్తావో నిశ్చయముగా దేవుడు నీ కొరకు తెరవబడినటువంటి ద్వారాన్ని నువ్వు చూస్తావు. భయంకరమైన పరిస్థితుల్లో కూడా దేవుడు నీ కొరకు తెరిచిన ద్వారాన్ని నీవు చూడగలుగుతావు. ఒక సంఘటన మీకు తెలియజేస్తాను. రాజుల 2వ గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ప్రకృతి సంబంధి కనబడుతున్నాడు, ఆత్మ సంబంధి కనబడుతున్నాడు. ఇంకా చెప్పాలంటే దేవుని మీద ఆనుకునేవాడు ఉన్నాడు, అక్కడ మనుషుని మీద ఆనుకునేవాడు ఉన్నాడు. ఆ భాగంలో మనం గమనించినప్పుడు దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడుతున్న గొప్ప ప్రవక్త ఎలీషా అక్కడ రాజుగారితో మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలు రాజుతో. కానీ ఇశ్రాయేలు రాజు ఎవరి మీద ఆనుకున్నాడో ఆ అధిపతి ఈ విధంగా అంటున్నాడు, యెహోవా ఆకాశమందున్న కిటికీలు తెరచినను అలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరం ఇచ్చాడు. అతడు, నీవు కన్నులారా దాన్ని చూచెదవు గాని దాని నీవు తినక ఉందు. దేవునికి స్తోత్రం. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు నీ ఎదుటకు ఎన్నో రకాలైన ప్రశ్నలు రావచ్చు. వారు లోకానుసారంగా జీవిస్తారు కాబట్టి వారి అనుభవాలను బట్టి వారు చెప్పొచ్చు. వారి వయస్సు, వారు పరిష్కరించినటువంటి సమస్యలు, వారికున్నటువంటి జీవిత అనుభవము, ఇవన్నిటిని బట్టి వారు చెప్పింది ఒక రీతిగా చూస్తే కరెక్ట్గానే ఉండొచ్చు. కానీ సర్వశక్తిగా దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడిన వ్యక్తిగా ఉంటే అనుభవాలు, వారి యొక్క వయస్సు, వారి జ్ఞానం, వారు చెప్పిన విషయాలు కరెక్టా కాదని ఆత్మలో నువ్వు వివేచించగలుగుతావు. దేవునికి స్తోత్రం. అందుకొరకే ఎలీషా అంటున్నాడు, ఇదిగో రేపు ఈ సమయానికి విత్ ఇన్ 24 hours. దేవునికి స్తోత్రం. ఏదైనా జబ్బు చేసినప్పుడు, ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు 24 గంటలు టైం ఇస్తారని డాక్టర్లు. ఉంటాడో లేదో చెప్పలేం. 24 గంటలు దాటితే అప్పుడు ఆలోచిద్దాం అంటూ ఉంటారు. 24 గంటలు దాటిందంటే 72 గంటలు అంటే 3 రోజులు. 3 రోజులు గట్టెక్కిపోతే మనవాడు బ్రతికేసినట్టేండి అని చెప్తూ ఉంటారు. సర్వశక్తి గల దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతం చేయడానికి 24 hours టైం ఇస్తున్నాడు. ఈస్ గివింగ్ 24 hours టైం. విత్ ఇన్ 24 hours టైంలో నీ బ్రతుకులు అద్భుతం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నమ్మకం లేదు, మీకు విశ్వాసం లేదు. అదే ఇప్పుడు డాక్టర్ గారు చేపట్టిన చెప్పి 24 గంటలు చచ్చిపోతామంటే 24 గంటలు అవసరం లేదు, 24 నిమిషాలు కూడా మనకు అవసరం లేదు, 24 సెకండ్లోనే మనకు అనుభూతి చేస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడి మీద మనకు నమ్మకం లేదు, కానీ డాక్టర్ గారి మీద ఏముందండి? ఎందుకంటే మా ఫ్యామిలీ డాక్టర్. ఏ డాక్టర్ అట? ఫ్యామిలీకి దేవుడు ఉన్నాడా? డూ యూ హ్యావ్ యువర్ గాడ్? ఫ్యామిలీ డాక్టర్ కాదు మనకు కావాల్సింది, ఫ్యామిలీ గాడ్. వీ నీడ్ గాడ్. దేవునికి స్తోత్రం. మనకి దేవుడు కావాలి. సర్వశక్తుల దేవుడు మన జీవితంలో కార్యము చేయగలడని విశ్వసించగలిగితే, ఇక్కడ చూడండి, రాజు ద్వారా కార్యం చేయలేదు, సైనికుల ద్వారా కార్యం చేయలేదు, అయినా 4 కుష్ఠరోగుల ద్వారా దేవుడు కార్యం చేశాడు.
దేశమంతా కరువుతో చచ్చిపోతుంటే నలుగురు కుష్ఠరోగుల ద్వారా ఒక శుభవార్తను తీసుకుని వచ్చి ఆ దేశంలో ఉన్న కరువు అంతా వితిన్ 24 అవర్స్లో దేవుడు తొలగించాడు. దేవునికి స్తోత్రం. నమ్మితే చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో కూడా దేవుడు ఆ కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఇలాంటి క్లిష్ట పరిస్థితులు గుండా ఆ మార్గంలో నడవలేని పరిస్థితులు ఉన్న మనము ముందుకు సాగుతున్నప్పుడు దేవుని స్వరం మనం వినగలగాలి. దేవుని స్వరం మనం వినగలగాలంటే మనం ఎంతో ఆత్మలో సున్నితమైన వారముగా ఉండాలి. ప్రతి చిన్న విషయం అంటే చూడండి, పిన్ డ్రాప్ సైలెంట్ అంటారు. ఏ డ్రాప్ అండి? ఏంటది? చిన్న పిన్ని పడినా ఏం చేయాలంటే మనకి వినబడాలి. అలా వినబడాలంటే అందరూ ఏం చేయాలి? నిశ్శబ్దంగా ఉండాలి. గలిబిలి నీ జీవితంలో వచ్చినప్పుడు, ఒత్తిడి నీకు కలిగినప్పుడు, చుట్టూ గందరగోళముగా ఉన్నప్పుడు నీ ఆత్మలో నీవు ప్రశాంతత కలిగిన వ్యక్తిగా ఉండాలి. అప్పుడు నిశ్చయముగా దేవుని స్వరం ని వినగలుగుతావు. దేవునికి స్తోత్రం. యెషయా ప్రవచన గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనంలో మనం చూసినట్లయితే భక్తుడైనటువంటి మీరు కుడి తట్టి అయినను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. దేవునికి స్తోత్రం. నువ్వు కుడి తట్టుకు వెళ్ళిపోతున్నావు, ఎడమ తట్టుకు వెళ్ళిపోతున్నావు, ఆ త్రోవ కాదు, ఈ త్రోవ కాదు, ఇదిగో ఈ త్రోవ అని నీతో చెప్పగలిగే ఒక స్వరం ఎల్లప్పుడూ నిన్ను వెంటాడుతూ ఉందటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద, ఆ వాక్యమే దేవుడైండును, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. ఆ వాక్యం ఎల్లప్పుడూ కూడా నీతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఈ త్రోవే, ఈ మార్గమే, ఆ మార్గం కాదు, ఈ మార్గం కాదు, నేను చూపించే మార్గం ఇది అని దేవుని యొక్క ఆత్మ నీతో మాట్లాడుటని వినగలుగుతావు. కాబట్టి ఈరోజు దేవుని యొక్క ఆత్మ నీతో మాట్లాడుతున్న ఆ స్వరాన్ని వినగలిగే ఆ సున్నితమైన ఆత్మ నీలో ఉండునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే ఆ మాట నువ్వు వినగలిగే శక్తి నీ చెవులకు ఉండునుగాక. అందుకొరకే భక్తుడు అంటున్నాడు, శిష్యునికి తగిన చెవి. ఎవరికి తగిన చెవి ఏంటండి? శిష్యునికి తగిన చెవి. ఏలియా ఆరోహణమై ఎత్తబడబోతున్నాడు. అగ్ని రథాల మీద దేవుడు ఆయన తీసుకుని పోబోతున్నాడు. ఆ విషయము ప్రవక్తలందరికీ తెలుసండి. బేతేల్లో ఉన్నవారికి, అలాగే యోర్దాను దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి, ఎరికోలో ఉన్న వాళ్ళకి, 150 మంది ప్రవక్తలందరికీ తెలిసి ఈ విషయం. ఒక్కొక్క చోట 50 మంది ఉన్నారట. వాళ్ళందరూ బైబిల్లో ఎక్కడ వాడలేనటువంటి ఒక మాట పాత నిబంధన గ్రంథంలో వాడారు. ఏమన్నారు? గురువు గారు అంటున్నారు. దేవునికి స్తోత్రం. ఏమన్నారండి? నీ గురువు నీకు కనబడకుండా పరమునకు కొనుపోబడే సమయం వస్తుందో నీకు తెలియదా అని అడుగుతున్నారు. వాళ్ళందరికీ ఈయన గురువు ఎవరు? ఏలియా గురువే. కానీ వీళ్ళందరూ ఏమంటున్నారు? ఎలీషాను మాత్రమే అంటారు నీ గురువు అని. మరి వాళ్ళకి గురువు కదా? వాళ్ళందరినీ ప్రవక్తల స్కూల్స్ అన్ని నడిపించి వాళ్ళందరినీ ప్రోత్సహించి బలపరిచింది ఏలియా కదా. వాళ్ళందరూ ఈరోజు ఆ గొప్ప ప్రత్యక్షత పొందుకున్నారు. ఒకేసారి అందరికీ ఒకే ప్రత్యక్షత ఏంటంటే ఏలియా గారు పరమునకు కొనుపోబోతాడు. దేవునికి స్తోత్రం. అది మాత్రమే వాళ్ళకి తెలుసు. కానీ ఎలీషాకు దానితో పాటు ఇంకొకటి తెలుసు. ఎలీషా తెలుసుకుంది ఏంటి తెలుసా? ఏలియాలో ఉన్న అభిషేకం ఆయనతో పాటు పరమునకు వెళ్ళిపోకూడదు. అది ఈ లోకంలో ఉండి
కార్యం జరిగించాలి. అది జరిగించగలగాలంటే ఆయనలో ఉన్న అభిషేకం నాలో కూడా కావాలి, ఆయనలో ఉన్న ఆత్మ నాకు కూడా కావాలి అని వీరందరి నోరు మూయించి అంటాడు, ఊరుకోండి, నేను ఎరుగుదును. మీరు ఊరుకోండి, మీకు తెలియంది ఒకటి ఉంది, దానికోసం నేను ఆయన వెంబడిస్తున్నా. దేవునికి స్తోత్రం. ప్రేమ బిడ్డలారా, ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ చెప్పొచ్చు, నీకు తెలియదా ఇది, ఇంకెందుకు వెంబడించడం, ఇంకెందుకు ఫాలో అవ్వడం అని చెప్పి. వారెవ్వరికి తెలియనిది మనకు తెలిసిన వారముగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకొరకే వాళ్ళందరికీ గురువు అయ్యాడు ఎలీషా. ఈ 150 మందికి ఏమయ్యాడండి ఆయన? లేకపోతే వారిలో ఒకటిగానే ఉండిపోయి ఉండేవాడు. ఈరోజు ఆధ్యాత్మికమైన విషయంలో అందరికీ తెలిసింది కాదు, వాళ్ళందరికీ తెలియలేనిది కూడా నీవు తెలుసుకున్న వ్యక్తిగా ఉండాలి. ఆత్మ సంబంధ విషయాల్లోనైనా సరే అందరికీ తెలిసింది ఒకటి, వారందరికీ తెలియలేనిది కూడా నువ్వు తెలుసుకున్న వ్యక్తిగా ఉన్నప్పుడు నీవు స్పిరిచువల్ మెచ్యూరిటీ, ఆత్మ సంబంధమైన ఎదుగుదలలో ఉన్నత స్థితిలో నువ్వు ఉండగలుగుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దైవ జనాంగమా, ఈ యొక్క దినాన మన బ్రతుకులో దేవుడు తెరిచిన ద్వారం మన ఎదుటే ఉన్నా దాన్ని గుర్తించలేని వారముగా ఉంటే మనం ప్రవేశించే వారిని కూడా ప్రవేశించనివ్వం. యూ విల్ నాట్ ఎంటర్, యు ఆర్ నాట్ అలౌవింగ్ టు ఎంటర్ ఎనీబడి ఎల్స్. నీవెవ్వరిని ప్రవేశించకుండా ఆటంకంగా మారిపోతావు. దేవుడే స్వయంగా చెప్పినా నీ మనోనేత్రం తెరవబడకపోతే, నీ ఎదుట తెరవబడిన ఆ ద్వారాన్ని నీవు గుర్తించకపోతే, నీవే కాదు నీతో ఉన్న వారందరినీ కూడా ఆ మార్గం గుండా వెళ్లకుండా ఆటంకపరుస్తావు. ఈరోజు అలాంటి ఆటంకపరిచే వ్యక్తిగా నీవు ఉండకుండా ఉందువుగాక. నీవు కొరకు తెరవబడిన ద్వారంలో నువ్వు ప్రవేశిస్తే అనేక మంది ఆ త్రోవ గుండా నీతో పాటు దైవాశీర్వాదాలు పొందడానికి రావడానికి కృప అనుగ్రహించబడుతుంది. దేవునికి స్తోత్రం. చూడండి, సంఖ్యాకాండం 13వ అధ్యాయం 31వ వచనం నుండి మనం చూస్తే, వారి బ్రతుకులో వారికి కలిగినటువంటి భయమును బట్టి, వారికి కలిగినటువంటి అవిశ్వాసాన్ని బట్టి వారు ప్రవేశించే వారితో కూడా ప్రవేశించకుండా చేసినట్లు వారు ఏం చేస్తున్నారు చూడండి. అతనితో కూడా పోయిన మనుష్యులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలమనిరి. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలులతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశం, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫీనీల సంబంధులైన అనాకు వంశపు నెఫీనీలను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వల్లే ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమని. దేవునికి స్తోత్రం. ఏమండి, మీ దృష్టికి మీరు ఏదో చెప్పారు, అది కరెక్టే, వాళ్ళ దృష్టిలో అలాగుందని మీకు ఎలా తెలుసండి? వాళ్ళని చూస్తేనే భయపడిపోయావు కదా, అలాంటిది వాళ్ళ దృష్టికి కూడా అలాగే ఉన్నామని ప్రవచనం చెప్పేస్తున్నారు వీళ్ళు. దేవుడు ఏం చెప్పాడు? ముందుగానే చెప్పాడు కదా, నేను మిమ్మలను యోబిసీలు, పెరిజీలు, హివ్వీలు, హిత్తీలు, గిర్గసీలు అని 7 జాతుల వారి నివాసం చేస్తున్న కనాను దేశాన్ని ఇస్తానని ముందుగానే దేవుడు చెప్పాడు కదా. నేను మీకంటే ముందుగా నేను వెళ్ళి నా దూతను పంపించి వారందరినీ వెళ్ళగొట్టి ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నేను మీకు ఇస్తానని వాగ్దానం చేశాడు కదా దేవుడు. వాగ్దానం చేసినటువంటి దేవుడు వారి ముందు ఎన్నో అద్భుతాలు చేశాడు కదా. అప్పటికే ఇటు వెనక పొరవ శత్రువులు, ముందు ఎర్ర సముద్రం, ఇటువైపు కొండ, ఇటువైపు కొండ, మధ్యలో ఇశ్రాయేలు, మార్గము లేని సమయమందు, త్రోవ లేని సమయమందు ఎలాగ వెళ్ళాలో తెలియక అందరూ గగ్గోలు పెట్టి సనుగుడు పెట్టి ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుడు ద్వారము లేని ఆ కాలములో ఎర్ర సముద్రాన్ని వారికి ద్వారముగా ఏర్పాటు చేశాడు కదా. వారు కనులారా అద్భుతాన్ని చూశారు కదా. ఇంత అద్భుతాన్ని చూసి కూడా
వీరు చెప్పిన విషయాలన్నింటినీ మర్చిపోయి, మనం కూడా అంతే కదండి, ఎన్నో వారాలుగా, ఎన్నో నెలలుగా, ఎన్నో సంవత్సరాలుగా దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఆరాధించి, ఆ వాక్యం ఆలకించి వాక్యానుసారంగా జీవించడానికి మనల్ని మనం ప్రయత్నం చేసుకున్నటువంటి వాళ్ళమే క్లిష్టమైనటువంటి పరిస్థితి ఎదురొచ్చినప్పుడు మనముగా చాలా గలిబిలి చెందడమే కాదు, మనతో ఉన్న వారందరినీ కూడా గలిబిల్లోనికి నెట్టేస్తూ ఉంటాం. మనము సందిగ్ధతలో పెట్టబడ్డమే కాదు, అనేక మందిని సందిగ్ధంలో పెట్టేస్తాం. మనం ఒక్క సనుగితే మనతో ఉన్న వారందరూ గొప్ప సనుగుడు మొదలెడతారు. దేవునికి స్తోత్రం చెప్పట్లేదు ఎవరు? మీ అందరికీ ఒకసారి స్తోత్రం చెప్పడం మానేసి సనగమంటే బాగా సనుగుతారు కదండి, అవునా కదా? మాట్లాడట్లేదేంటి? దేనికి మనకు ఫస్ట్ ప్రైజ్ వస్తుంది అంటారు? ఈరోజు ఆ మహిమగల దేవుడు నీ కొరకు నా కొరకు తెరిచిన ద్వారాన్ని, భయాన్ని బట్టి ద్వారమే లేదని చెప్పి అబద్ధికులుగా మీరు మారిపోకండి. దేవుడు మన కొరకు ద్వారం తెరిచాడు. ఆయన చెప్పినట్టుగానే అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ద్రాక్ష గలలు, ఆ అంజూరపు అడలు, వారు తీసుకొచ్చినటువంటివన్నీ చూసినప్పుడు నిజముగా అది పాలు తేనెలు ప్రవహించే దేశమే. దేవుడు చెప్పినట్టుగా అది ఉంది కదా. మరి అక్కడ ప్రజలను చూసి భయపడవలసిన పని ఏమొచ్చింది? నీలో ఉన్న భయం దేవుడు నీ కొరకు తెరచిన ద్వారాన్ని నీకు నీవుగానే మూసేసుకుంటావు. దేవుడు కార్యం చేయలేదు కాదు, దేవుడు కార్యం చేస్తున్నా నాకు వద్దు, ఈ త్రోవ కూడా నేను వెళ్ళను, నేను వెళ్తే చచ్చిపోతాను, బ్రతికించేవాడు నేను ఉన్నానయ్యా నీతో, నేను చచ్చిపోతాను అంటాం మనం. ఈరోజు పునరుద్ధానుడైనటువంటి యేసయ్యను గూర్చిన ప్రత్యక్షత నీలో కలుగునుగాక. ఒక మాట మీతో చెప్తాను. ఒక్కగానొక్క తమ్ముడు, 2 ఆడపిల్లలు. ప్రతిసారి ప్రభు వచ్చినప్పుడల్లా ఆతిథ్యం ఇచ్చారు. అంతేకాదు, యేసయ్యకు ఆ గ్రామములో మంచి పేరు రావడానికి కారకులు వీళ్ళే. వాళ్ళందరూ, ఆ గ్రామస్తులందరూ దేవుని వాక్యం వినడానికి ఆ గ్రామస్తులందరినీ పోగు చేసింది కూడా 2 సిస్టర్సే. ప్రభువా, మా వలనే కదా నీవు ఈ బేతనీయ గ్రామానికి అన్నిసార్లు వచ్చావు, మా వలనే కదా నీవు వచ్చి వీళ్ళందరికీ బోధలు బోధించావు. అలాంటిది మా ఇంట్లో ఒక సమస్య వస్తే నువ్వెందుకు రాలేదయ్యా అని ప్రభువుని ప్రశ్నించినప్పుడు ఆయన ఇచ్చిన ప్రత్యక్షత ఏంటో తెలుసా? పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకుతాడు, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచిన వాడు అన్నాడును చనిపోడు. ఈరోజు క్రీస్తు మనతో కూడా వస్తానని చెప్పినటువంటి క్రీస్తును గూర్చిన ప్రత్యక్షత మనము కలిగి ఉందుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు నీ జీవితంలో నీవు సేవిస్తున్న, ఆరాధిస్తున్న ప్రభువు చనిపోయిన నీ ఆశలను కూడా బ్రతికించడానికి శక్తిమంతుడు. జరగలేని కార్యాన్ని జరిగించడానికి ఆయన శక్తిమంతుడు, సమర్థుడు. ఆయన నీతో చెప్పాడు కదా, నేను నీతో కూడా వస్తాను, సదాకాలం నేను నీతో కూడా ఉంటాను అన్నాడు. దేవునికి స్తోత్రం. రెండవదిగా మనం చూసినట్లయితే మన జీవితంలో దేవుడు తెరచిన ద్వారములో ప్రవేశించగలగాలి అని అంటే విధేయులమైన వారముగా ఉండాలి. గాడ్ నీడ్ యువర్ ఒబీడియన్స్. విధేయత దేవుడు నడిపించే త్రోవలోనికి మనల్ని తీసుకువెళ్తుంది. భయమేమో ద్వారాన్ని మూసేస్తుంది, విధేయత ఏమో మనం వెళ్ళవలసిన త్రోవను మనకి చూపిస్తుంది. కాబట్టి యొక్క దినాన నీ జీవితంలో ఆ మహిమగల దేవుడు తెరిచిన ద్వారములో నువ్వు ప్రవేశించగలగాలి అని అంటే దేవుడు చెప్పిన మాటకు నువ్వు విధేయుడుగా ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూడండి. అబ్రహాము పిలువబడినప్పుడు
విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ఆ దేశమునకు బయలుదేరెను. దేవునికి స్తోత్రం. ప్రియమైన వాళ్ళారా, అబ్రహామును దేవుడు ఎలాగ పిలిచాడో నీకు నాకు అలాగే పిలుపునిస్తున్నాడు. అబ్రహాముకు దేవుడు చూపించిన దేశమును ఎలాగుందో తెలియదు, అది ఎలా ఉంటుందో ఏ పరిస్థితిలో ఉంటుందో తెలియదు. కానీ బైబిల్ చెప్తుంది, దేవుని మాటకు విధేయుడయ్యాడు, లోబడ్డాడు. ఆ మాటకు లోబడి ఆయన చూపించిన చోటికి ప్రయాణమయ్యాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క పిలుపుకు మనము లోబడుదుముగాక, విధేయులమవుదుముగాక. ఆయన మాటకు అవిధేయులముగా కాకుండా విధేయులుగా ఉండి మనం వెళ్ళినప్పుడు నిశ్చయముగా ఆ మహిమగల దేవుని యొక్క కార్యాలను మనం చూడగలుగుతాం. అందువరకే దేవుడు అబ్రహామును లోకమంతటికి వారసుడిగా చేశాడు. నమ్ముతారా మాట మీరు? రోమీయులకు రాసిన పత్రిక 4:13 అనుకుంటా మాట ఉంది. అతడు లోకమునకు వారసుడగునట్లు వాగ్దానము అబ్రహామునకైను అతని సంతానమునకైనను ధర్మశాస్త్ర మూలముగా కలగలేదు గాని విశ్వాసము వలననే కలిగింది. దేవునికి స్తోత్రం. ఏమండి, మనందరము సెంటి భూమికి ఇంటి భూమికి వారసులు అయిపోయామని చెప్పి కాలు రెగలేసేస్తాం. ఈ లోకమంతటికి వారసునిగా చేసేయడానికి కూడా మనం భూమి మీద కాలు పెడతామండి? చెప్పండి, మాట్లాడలేదు ఎవరు. మనకి ఉన్న కొంచెంకే మనము పొంగిపోయి దానికి వారసులం దీనికి వారసులం అని చెప్పేసి ఏదైనా చేసేయగలనేటువంటి ధైర్యం మనలో వచ్చేస్తుంది. 10 లక్షల చేతులు ఉన్నాయనుకోండి, ఎవరి మాట మనం వినం. ఇంకా అలాంటిది లోకానికే మనం దేవుడు వారసునిగా చేస్తే మనం ఎవరి మాట వింటామా? లోకమంతటికి అబ్రహామును వారసుడిగా చేశాడట దేవుడు. దేవునికి స్తోత్రం. అయినా తాను గుడారములో నివాసం చేస్తూ దేవుడు దేనికి శిల్పికారియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూశాడట. కానీ తనకున్న వాటిని చూసి పొంగిపోలేదట, గర్విష్ఠుడైపోలేదట. ఊరిలో వాళ్ళందరూ మహారాజుగా ఉన్నావయ్యా నీవు అన్నారు, కానీ తాను ఎప్పుడు నేను మహారాజుని అనలేదు. దేవునికి స్తోత్రం. తాను ఎప్పుడు దేవునికి దాసుడుగానే తాను అర్పించుకున్నాడు. అందుకొరకు అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు విధేయత నీకు మూయబడిన ద్వారాన్ని తెరుస్తుంది. కొన్ని సందర్భాల్లో దేవుడు ద్వారం తెరిచినా నీవు చేసిన ఆలస్యాన్ని బట్టి కూడా ద్వారం మూయబడుతుంది. డోంట్ నెగ్లెక్ట్ గాడ్స్ ఓపెన్ డోర్. దేవుడు నీ కొరకు తెరిచిన ద్వారాన్ని అలక్ష్యం చేయొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడే దానిలో ప్రవేశించడానికి ప్రయత్నం చేయి. చాలా సందర్భాల్లో కొంతమంది దైవ ప్రత్యక్షత పొందుకోవడంలో, ఉద్యోగం పొందుకోవడంలో, వ్యాపారంలో వృద్ధి పొందడంలో, కుటుంబంలో దీవించబడ్డంలో దేవుడు ఎన్నో ద్వారాలు తెరిచాడు. కానీ వారి స్వబుద్ధిని ఆధారం చేసుకుని దేవుడు అనుగ్రహించినటువంటి ద్వారాన్ని వారికి చేతులారే వారే మూసేసుకున్నారు. కొందరు విశ్వాసంతో లేని ద్వారాన్ని తెరిచే వాళ్ళు ఉన్నారు, కొందరు అవిశ్వాసంతో ఉన్న ద్వారాన్ని మూసేసే వాళ్ళు ఉన్నారు. నేను వాక్యాన్ని మాట్లాడుతున్నానండి. మార్కు సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ అసలు త్రోవే లేదు, మార్గమే లేదు. ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళాలనేది వారి యొక్క గురి, వారి ఆశ, వారి తపన. అసలు అవకాశం లేని సమయమందు వాకిటి అయిన స్థలం లేదు, కానీ ఆయన ఇంట్లో ఉన్నాడు. వాకిట్లోకి వెళ్ళడానికే చోట్లేదు, ఇంట్లోకి వెళ్ళగలగలమండి. కానీ విశ్వాసం ఉంటేనంట ఇంట్లోకి కూడా వెళ్ళిపోయే మార్గం కనబడుతుంది. దేవునికి స్తోత్రం. ఈ నలుగురికి కూడా అక్కడున్న వాళ్ళందరి యొక్క ఆలోచనలు ఏంటంటే ప్రభు వాక్యం చెప్పగానే నన్ను ముట్టాలని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ఈ నలుగురు కూడా ఆయన పాదాల దగ్గర నా స్నేహితుడిని ఉంచాలి అనేది వాళ్ళ యొక్క పట్టుదల. అందుకొరకు ఆ నలుగురు వీరందరూ వాక్యం వింటూనే ఉన్నారు.